ఏమండి ఏమండి పిలిచారా స్వామి? స్వామి కాదండి, సిరి. శోభనం అనగానే డ్యూయెట్లు వేసుకునే ఈ రోజుల్లో రామకీర్తనలు పాడే మిమ్మల్ని, మీ భక్తిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. ఎంత భక్తండి మీకు! ఎంతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది. రండి. నువ్వు నాకన్నా ఫాస్టే. నేను రమ్మంది మాట్లాడుకోవడానికి, నా మనసులో కోరిక చెప్పడానికి. ఏంటది? నాకు నీకు నాకు నాంచం చాలు చెప్పు. నాకు మహేష్ బాబు లాంటి బిడ్డను కనాలనుంది. వెరీ గుడ్. మన పక్కాగా పోకిరికే ప్లాన్ చేద్దాంరా. మీతో మహేష్ బాబుని కనలేను కదండి. అయ్ బాబోయ్, అంటే ఈ సీన్ లో కృష్ణ గారిని తీసుకురమ్మంటావేంటి? ఛీ, అది కాదండి. ఆ కుంతీదేవి సూర్యుడిని చూస్తూ కర్ణుణ్ణి కన్నట్టు నేను చంద్రుడిని చూస్తూ మహేష్ బాబుని కందాం అనుకుంటున్నాను. మహేష్ బాబునే కంటాను. వారిని ఉసే, అది కాదే. ట్రెండ్కి తగ్గట్టు ధోని బ్యాటింగ్ చేస్తున్నావు, ఈశాంత్ శర్మ బౌలింగ్ చేస్తున్నావు, పిల్లల్ని కను. అంతేగాని సూర్యుడిని చంద్రుడిని చూస్తే పిల్లలు రారే, సైట్ వస్తుంది. మరి ఈ కాలంలోనే కదా మీరు మీ నాన్నగారి ప్రాణాలు భక్తితో కాపాడుకోగలిగారు. నా భక్తి వేరు, నీ భక్తి వేరు. అంటే అంటే నేను మీ అంత భక్తురాల్ని కాదనేగా మీ ఉద్దేశం? చూస్తాను. ఆ చంద్రుడి వరంతోనే బిడ్డను కంటాను. నేనేంటో నిరూపించుకుంటాను. ఆ బిడ్డకు మహేష్ బాబు అని పేరు పెట్టుకుంటాను. ఇదే ఈ సిరిచందన శపథం. వారిని అమ్మమ్మ, ఇది మంగమ్మ శపథం ఎన్నిసార్లు చూస్తుంది ఏంటో. ఉసే రామలమ్మ, ఉసే సిరిచందన.